మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మద్యం విషయంలో జనార్దన్ రావు, రమేష్ వీళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వైసీపీ పార్టీ లీడర్స్తో, ముఖ్యంగా జోగి రమేష్తో సంబంధాలు ఉన్నటువంటి వీళ్ళు మద్యం వ్యాపారం చేసి, నకిలీ మద్యం వ్యాపారం చేసి, ఆ మద్యం వ్యాపారాన్ని కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి అండగట్టాలని జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ లీడర్లు, పార్టీ వైసీపీ లీడర్లు కానీ విశ్వ ప్రయత్నం చేశారు. దాని మీద కొన్ని నిరసన ప్రదర్శనలు, ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఇదే మద్యాన్ని జే బ్రాండ్ పేరుతో మీ వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు విచ్చలవిడిగా అమ్మినారు. దాదాపు 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. అదేవిధంగా ఒక 30,000 మంది చనిపోయినారు. దాదాపు ఒక 30,000 మంది ఆ బ్రాండ్ 30 లక్షల మంది ఆ బ్రాండ్ దాగి అనారోగ్యం పాలు కూడా జరగడం జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం రియలైజేషన్ కాకుండా తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేదానికి ఈ ఒక తెర మీదకి తెచ్చినారు. అది విచారణలో అబద్ధమని తేలితే దాన్ని వదిలిపెట్టి మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ మీదకి వెళ్ళాడు. ఇది నేనే తెచ్చినానని. ముందు అది పనికిరాదన్నాడు. ఈ మాదిరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఒక మంచి చేస్తాదో దాన్ని ఏ విధంగా ప్రజల్లో విష ప్రచారం చేయాలని ఒకే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు కానీ, ఆ పార్టీ లీడర్ కానీ ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నా. 5 సంవత్సరాల కాలం జే బ్రాండ్లు అమ్మినారు. ఒక్క బ్రాండ్ లేదు. కంపెనీలు, రెప్యూటెడ్ కంపెనీలు, మంచి పేరున్న కంపెనీల బ్రాండ్ లేదు. ఏదో ప్రెసిడెంట్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని 190-200 ధరతో అమ్మినారే. మరి ఆ రోజు ఏం ప్రదర్శన చేయలేదే మీరు? ఈ రోజు పెద్ద ప్రదర్శన చేశారు అక్కడి వరకు, ఆఫీస్ వరకు. కానీ ఆ రోజు ఎందుకు మీరు ప్రదర్శన చేయలే? ఆ రోజు ఆ బ్రాండ్లు అమ్మినారు. 10 రూపాయలు ప్రజలు తాగినారు, 10 రూపాయలు ప్రజలు చనిపోయినారు, 10 రూపాయలు ప్రజలు అనారోగ్యం పాలైనారు. కేవలము ఎవరో నకిలీ మద్యం అమ్ముతున్నారని నకిలీ మద్యాన్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మీరు అమ్మి 3,500 కోట్లు సంపాదించి ఆ డబ్బంతా కూడా నదులని సముద్రంలో కలిసినట్టు ఈ డబ్బంతా పోయి తాడేపల్లి ప్యాలెస్ కు తరలించినారు. మీరు ఈ రోజు ఏమాత్రమే ఈ నకిలీ మద్యం మీద మాట్లాడే అర్హతే మీ పార్టీ వాళ్ళకు లేదు, వైసీపీ పార్టీ వాళ్ళకు. స్థానిక మాజీ శాసనసభ్యులు కూడా చెప్తున్నాను, ఈ నకిలీ మద్యం మీద మాట్లాడాలంటే నువ్వు 5 సంవత్సరాల నుంచి మాట్లాడతావు. ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఏ బ్రాండ్లు అమ్మినారు? గవర్నమెంట్ షాపుల ద్వారా అమ్మేసి డబ్బులు సంపాదించుకొని ఈ బ్రాండ్లు అంతా ప్రజల మీద రుద్ది ప్రజలకు ద్రోహం చేసి ప్రజాద్రోహులు మీరు. ప్రజా ఆరోగ్యంతో ఆడుకున్నారు. ఇకనైనా మీకు ఈ నకిలీ మద్యం మీద మాట్లాడే అర్హత లేనే లేదు అని చెప్తూ, ఇప్పటికి కూడా ప్రభుత్వం అన్ని షాపుల్లో కూడా ఏ బ్రాండ్లు కావాలంటే ఆ బ్రాండ్లు పెట్టింది. క్యూఆర్ కోడ్ కూడా పెట్టింది. కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంటే ప్రతి బాటిల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని కొనుక్కోవాల్సిందిగా కోరుతుంది.